Hello guys, welcome to Chandrasekhar Reviews. Welcome to the movie of the review of the Stree 2. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్త్రీ 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఒక మంచి హర్రర్ కామెడీ ఫిల్మ్. మీకు కనుక కాంచనా, గంగా, రాఘవ లారెన్స్ మూవీస్, హర్రర్ మూవీస్ నచ్చినట్లయితే ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్తో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా దెయ్యాలంటే కొంచెం భయపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక దెయ్యం విలన్ అనుకోవచ్చు దెయ్యాన్ని మీరు. ఆడు అమ్మాయిలను ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఎందుకు వెళ్తున్నాడు, వాళ్ళని ఏం చేస్తాడు, దాని నుంచి హీరో రాజ్ కుమార్, హీరోయిన్ శ్రద్ధ కపూర్, వాళ్ళ నుంచి ఆ దెయ్యం నుంచి అమ్మాయిలను ఎలా కాపాడతారు అనేది స్టోరీ. అసలు వాడు ఎందుకు వెళ్తున్నాడు, ఇదంతా వీళ్ళు కనిపెడతారు ఈ మూవీలో. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనకి ఆ హర్రర్ ఫీలింగ్ తెప్పించేస్తారు. లైక్ నిజంగానే జరుగుతుంది అన్న ఫీలింగ్ తెప్పిస్తారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. సాంగ్స్ అంతగా నాకు ఎక్కలేదు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు ఎవరో కానీ, మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా అనిపించింది. ఆ హర్రర్ ఎలిమెంట్స్ మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇక యాక్టింగ్ విషయంలో అందరూ చాలా బాగా చేశారు. నాకు లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం నచ్చలేదు. క్లైమాక్స్ చూసినప్పుడు నాకు హాలీవుడ్ మూవీస్లో DC మూవీ జస్టిస్ లీగ్ సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అది స్ట్రైక్ అవుతుందేమో. లాస్ట్లో సూపర్ మ్యాన్ విలన్తో ఫైట్ చేస్తాడు, సేమ్ అలానే అనిపించింది నాకు. హీరోయిన్ ప్లేస్లో సూపర్ మ్యాన్, విలన్ ప్లేస్లో ఆడి పేరు ఏదో ఉంటుంది విలన్ జస్టిస్ లీగ్లో, సేమ్ నాకు అదే గుర్తొచ్చింది. అది ఇంకా కొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. ఈ సినిమాలో మనకి కొంచెం స్పెషల్ గెస్ట్ అపిరెన్స్ కాదు, క్యామియో లాగా అనుకోవచ్చు. ఇంకొక సర్ప్రైజ్లా ఉంటుంది మీకు. ఇది బేడియా సినిమా చూసారా మీరు ఎవరైనా? ఆ సినిమాని దీనికి లింక్ చేశారు. ఎందుకు చేశారో నాకు తెలియదు. మేబీ డైరెక్టర్ అనుకున్నాడేమో, సేమ్ డైరెక్టర్ ఏమో. ఇందుకు ఈ సినిమా డైరెక్టర్ మీకు తెలిసే కింద కామెంట్స్లో చెప్పండి, నాకు తెలీదు.